ఈరోజు ఉదయం 8 గంటలకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి 4 ప్రధానమైనటువంటి సెక్టార్లకు సంబంధించినటువంటి ఎన్నిక ప్రారంభమైంది. 2 డిఫరెంట్ ప్యానెల్స్ గట్టి పోటీనిస్తున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రోగ్రెసివ్ ప్యానెల్. ఈ ప్యానెల్కి సంబంధించి యాక్టివ్గా ఉన్నటువంటి అంటే సినిమాలు ఎక్కువగా నిర్మిస్తున్నటువంటి నిర్మాతలైనటువంటి వాళ్ళంతా కూడా ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కావచ్చు, చిన్న ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్యానెల్లో కూడా మన ప్యానెల్లో ఎక్కువగా ప్రొడ్యూసర్లు ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాల్సినటువంటి ఈ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు ఈసారి కొంత లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలు జరగట్లేదు. ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి బాడీ మీద ఉంటుంది. అయితే జరగట్లేదు, నిర్వహించట్లేదు. దీన్ని ఇలాగే కొనసాగిస్తున్నారని ఒక 6 నెలల పాటు కూడా ఆలస్యమైందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కోర్టుకు సంప్రదించి మరీ దీన్ని ఎన్నికలు నిర్వహించేందుకు ఆర్డర్ తెచ్చుకొని ఈ ఆర్డర్ మేరకు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంబంధించినటువంటి సభ్యులు, అంతేకాకుండా మనం ప్యానెల్ సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మొట్టమొదటిగా 7 గంటల 30 నిమిషాల నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడికి చేరుకొని ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఎవరైతే ఉదయాన్నే వస్తున్నటువంటి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ప్రొడ్యూసర్లు అంతా కూడా రావడం జరుగుతుందనే నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఉదయం నుంచే ప్రారంభమయ్యారు పెద్ద ఎత్తున. ఇప్పుడు దాదాపుగా ఇక్కడికి ఈ ప్రొడ్యూసర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి 4 సెక్టార్లకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ ప్రొడ్యూసర్లకు సంబంధించే 1703 ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే ఎక్కువ పెద్ద ప్యానెల్ అవుతుంది. ఈ పెద్ద ప్యానెల్తోనే ఎక్కువగా అవుతున్నాయి. దీనిపైనే ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, అదేవిధంగా మిగతా సెక్టార్లో దాదాపుగా 631 డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి, అంతేకాకుండా 916 ఎగ్జిబిటర్లు, అదేవిధంగా 105 స్టూడియోలకు సంబంధించినటువంటి అంశాలు వీటిలో పోటీలో పాల్గొంటున్నారు.